దొంగ పట్టాలతోని నడుస్తున్న దవాఖానాల మీద ఆఫీసర్లు దాడులు చేస్తున్నారు. నకిలీ డాక్టర్లను ఏరేస్తున్నారు. పోలీసులతో కలిసి రోజుకొక్క దవాఖానా మీద దాడి చేస్తూ ఖమ్మంలో నకిలీ వైద్యాన్ని కట్టడి చేస్తున్నారు. ఖమ్మంలో ఒక్కో గల్లీలో డజన్ దవాఖానాలున్నాయి. ఎవ్వలకు తెలియని డిగ్రీల పేర్లు పెట్టుకుని పెద్ద దవాఖానాలు తెరుస్తుండ్రు. ఏజెన్సీ తండాలు ఊళ్లలో ఉండే ఆర్ఎంపీలను ఏజెంట్లుగా పెట్టుకుంటుండ్రు. వాళ్ళ దగ్గరకు వచ్చేటోళ్లను ఈ దవాఖానాలకు పంపుతుండ్రు. ఇట్లా పంపిన ఆర్ఎంపీలకు కమిషన్లు ఇస్తుండ్రు. ఇట్లా వచ్చిన రోగుల దగ్గరికెళ్లి పరీక్షలు వైద్యం పేరు మీద మస్తు పైసలు గుంజుతుండ్రు. లింగ నిర్ధారణ భ్రూణ హత్యలు చేయబడుతున్నాయి. మరి అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి మరి ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పేసి ఖమ్మం ప్రజల తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందున్న డిఎంహెచ్ఓలు ఎవ్వరూ ఈ దందాల్ని పట్టించుకోలేదు. దవాఖానాలు చూడకుండానే పర్మిషన్లు ఇచ్చేటోళ్లు. కొత్తగొచ్చిన డిఎంహెచ్ఓ కొండలరావు ఖమ్మంలో ఉన్న దవాఖానాలన్నింటికీ తిరుగుతున్నాడు. పైరవీలను దగ్గరికి రానిస్తలేడు. దవాఖానలో ఉన్న మిషన్లు మందులు తనిఖీ చేస్తుండు. అక్కడ పనిచేస్తున్నోళ్లకు డిగ్రీలున్నాయా లేదా అని కూడా చూస్తుండు. ఏ దవాఖానలనన్నా లోపాలుంటే దాన్ని సీజ్ చేస్తుండు. ఈ హాస్పిటల్ జరిగిన అవకతవకలు మా దృష్టికి రావడం, సరైన సాక్ష్యాధారాలు సంపాదించిన వెంటనే ఈ హాస్పిటల్ని అర్హత లేకుండా క్యాన్ చేయడం, లింగ నిర్ధారణ చేసి ఆడపిల్లని చెప్పడం, ఈ ఆడపిల్లని అబార్షన్ చేయడానికి కూడా ఆ మదర్ని ప్రొవోక్ చేయడం, ఇవన్నీ కూడా మా యొక్క విచారణలో తెలిసిపోయింది. ఈరోజు ఈ హాస్పిటల్ని పీసీపీఎండీ యాక్ట్, ఎంటీపీ యాక్ట్ ప్రకారంగా సీజ్ చేసి ఈ హాస్పిటల్ నడిపించేటువంటి మేనేజ్మెంట్ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పోలీసుల సాయంతో దాడులు చేస్తుండ్రు వైద్య శాఖ ఆఫీసర్లు. అర్హతలు లేకుండా నడుపుతున్న 2 దవాఖానాల మీద దాడి చేసిండ్రు. కడుపులున్నది ఆడనా మగనా అని చెప్పొద్దని ఉన్న రూల్ని పట్టించుకోకుండా రిపోర్ట్లను బయటపెట్టిన 3గురిని అరెస్ట్ చేసిండ్రు ఖమ్మం సిపి. మీనాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాంపౌండర్ షేక్ గఫార్, శ్రీశ్రీ హాస్పిటల్ మేనేజర్ అశోక్, అర్వపల్లి శ్రీనివాస్ల మీద కూడా కేసు పెట్టిండ్రు. खम्मम कमिश्नरेट में अंतर्गत हमने रजिस्टर किया है, 2 केस रजिस्टर किया है और एक केस 420 एंड 314 रेड विथ 511 एंड एमटीपी एक्ट के अंतर्गत रजिस्टर किया है, जिसमें एक श्री हॉस्पिटल खम्मम और दूसरा मीनाक्षी हॉस्पिटल खम्मम, ये 2 हॉस्पिटल के मैनेजमेंट्स के ऊपर हमने एक केस बुक किया है, जो कि डीएमएचओ डिप्टी डीएमएचओ से हमको कंप्लेन आए थे। इस तीनों केसेस में हमने अभी तक 3 आदमी को अरेस्ट किया है. నిబంధనలు పట్టించుకోకుండా నడిపిస్తున్న హాస్పిటళ్ల మీద, స్కానింగ్ సెంటర్ల మీద చర్యలు తీసుకుంటామంటున్నారు ఆఫీసర్లు.